ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 44:22 వచనం. యెషయా గ్రంథము 44:22 వచనం. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఈ లేఖన భాగంలోంచి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. కాబట్టి మన పాపములను మబ్బు తొలగునట్లుగా, మబ్బులు క్రమ్మి అవి తొలగిపోయినట్లుగా వాటిని తుడిచివేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసినట్లయితే 3 భాగాలుగా మనం ధ్యానం చేయవచ్చు. మొదటిది జాతిపై దేవుని దీవెనలు, దేవుని బిడ్డల పట్ల దేవుని యొక్క దీవెనలు. 1వ వచనం నుండి 5వ వచనం వరకు కనబడుతుంది. రెండవది విగ్రహారాధనపై తీర్పు, 6వ వచనం నుండి 23 వరకు కనబడుతుంది. 3వ భాగముగా కోరేషు యెరూషలేమును పునరుద్ధరిస్తారు. దేవుని బిడ్డైన కోరేషు యెరూషలేమును పునరుద్ధరిస్తారు. 24వ వచనం నుండి 28 వరకు కనబడుతుంది. ఇది క్షమాగుణము గల తమ దేవుణ్ణి నమ్మాలని, ఆయనలోని ఆనందించే వారముగా ఉండాలన్నది ఈ యొక్క ప్రవక్త యొక్క హెచ్చరిక. కాబట్టి హెచ్చరికకు లోబడి మనం సాగుతాం ఎంతైనా అవసరం. దేవుడైతే గొప్ప కార్యం చేస్తాడు. ఇందులో భాగంగానే 43వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ యాకోబును సృష్టించిన వాడని అంటున్నాడు, ఇశ్రాయేలును నేను నిర్మించిన వాడని కూడా సెలవు చేస్తూ ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఇదే అధ్యాయం అంతా మనకు కనబడుతుంది దేవుని యొక్క ఏర్పాటు, ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు. 25వ వచనం చూద్దాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. అంత గొప్ప మాట అండి. నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. మరొక భాగంలో అంటాడు, నా వీపు తట్టు నేను వేటిని వేసుకొంచున్నానని. కాబట్టి దేవుడు మనల్ని, మన అతిక్రమాల్ని, మన పాపాలని, మన దోషాలని కూడా తుడిచివేశాడు, క్షమించాడు. కనుకనే కృత నిబంధనలు శిలువ రక్తం ద్వారా ఆయన మన పాపాలని కడిగాడు, ప్రాణ త్యాగం చేసి మన పవిత్రులనుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనము ఈ దేహము కూడా మంది కాదు, దీన్ని కూడా ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఆయన విలువ పెట్టి కొన్నాడు కనుక ఈ దేహంతో కూడా మనం దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. చూడండి, అలాగే 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడ్డాం. మనలో పాపం లేదంటానికి ఆస్కారం లేదు. మన పుట్టుకతోనే పాపులం. మనం నీతిమంతులమని దేవుడు మనని క్షమించట్లేదు. మనం పాపులం. మనం ఇంకనూ పాపములు ఉండగానే ఆయన స్వరక్తం ఇచ్చి మనని విమోచించాడు. కట్టి ఆయన చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆయన స్తుతించబద్దులమే అంటున్నాం. కాబట్టి మన పాపాలను ఎలా చేస్తానంటున్నాడు? మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా నీ పరిశుద్ధ లేఖన వాగ్దానము ద్వారా నన్ను మమ్మలను బలపరిచినందుకు వందనాలు తండ్రి. మా పాపములను, మా దోషములను మీరు నాకు తుడిచివేసి ఉంటున్నారు. మబ్బు తొలగినట్లుగా తుడిచివేసినట్లు చూపిస్తున్నారు. అంతేకాక మా పాపలను మీ వీపు తట్టు వేసుకున్నా అంటున్నారు. వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇక పాపము చేయక నీ కొరకు నమ్మికగా జీవించే ధన్యత
మాకందరికీ దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కృపా కనికరములకు తోడై ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.